హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను మీ ఉమాని. ఈరోజు మనం ఆల్మండ్స్, ఖర్జూరాలు మరియు కొబ్బరి వేసి కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి ముందు ఇది యూపీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి హౌస్ అన్నమాట. ఇది లక్నోలో ఉంది. మేము టూర్ వెళ్ళాం కదా, అప్పుడు తీసాము. మీరు చూస్తారని ఇలా పెట్టాను. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద హౌస్. తర్వాత మనకు కావలసిన పదార్థాలు: ఆల్మండ్స్, కస్టర్డ్ పౌడర్, కోకోనట్ పౌడర్, ఖర్జూరాలు, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, దానిమ్మకాయ విత్తనాలు. మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి. పాలు కూడా తీసుకోవాలి. పాలు నేను 3/4 లీటర్ తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడరు మనం రకరకాలు ఉంటాయండి. నేను వెనిల్లా ఎసెన్స్ ఉన్న ఇది తీసుకున్నాను. మీరు మీకు కావాల్సిన ఏదైనా కొనవచ్చు. ఈజీగా బజార్లో దొరుకుతుంది. షాషే కొంటే మనకి వెంటనే వాడి ఫ్రెష్గా పడేయచ్చు. తర్వాత ఈ ఖర్జూరాలని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో కొబ్బరి వేసి గ్రైండ్ చేయాలి. విత్తనాలు లేకుండా తీసి నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆల్మండ్స్ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆల్మండ్స్ పొట్టు తీసి వాటిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఫైన్ పౌడర్ అయింది. ఇప్పుడు మనం పాలు మరిగించుకున్నాం అన్నమాట. చల్లగా ఉన్న పాలని కొంచెం గిన్నెలోకి తీసుకొని వాటిలో మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడరు కలుపుకుందాం. ఇది ఉండలు కట్టకుండా స్పూన్తో కలుపుకోవాలి. దీంతో మనకి కుల్ఫీ థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. కస్టర్డ్ పౌడర్తో మీరు ఇది లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. ఇంట్లో కార్న్ ఫ్లోర్ ఉంటే దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. పాలు నేను ముందే మరిగించి ఉంచానండి. 3/4 లీటర్ సగం అయిన దాకా మరిగించాను. దానిలో ఇప్పుడు ఆల్మండ్ పౌడర్ వేస్తున్నాను. ఇది మాడకుండా సన్నటి సగం మీద కలుపుతూ ఉండాలండి. ఆల్మండ్స్ హెల్త్కి ఎంతో మంచిది కదా. ఇప్పుడు సమ్మర్లో మనకి తినటం కంటే ఎక్కువ చల్లటి పదార్థాలు లేక డ్రింక్స్ అలా తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం హెల్దీ కుల్ఫీ ఇంట్లోనే తయారు చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మొత్తం ఆల్మండ్ పౌడర్ అంతా జార్లో ఉన్నది వేసేసాను. వేసేసి దాన్ని కలుపుకోవాలి.
మనం ఇందులో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంతో హెల్దీ అండి. ఖర్జూరాలు ఎనిమిక్ అవ్వకుండా ఉంటుంది. ఆల్మండ్స్ కూడా బ్రెయిన్ గ్రోత్కి ఎంతో యూస్ఫుల్ అన్నమాట. పాలని మాడకుండా గరిటెతో తిప్పుతూ ఆల్మండ్ పౌడర్ మొత్తం కలిసిపోయి కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలిపి ఉంచుకున్నాం కదండి చల్లటి పాలల్లో, దాన్ని వేసుకొని కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. నేను చెప్పాను కదా దీనివల్ల థిక్ కన్సిస్టెన్సీ వస్తుందని. తర్వాత మనం ఖర్జూరం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి. కొబ్బరి ఖర్జూరం కలిపిన పేస్ట్ని వేసి మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇదంతా ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈజీగా కలిసిపోతుందండి, ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత దానిలో దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ అన్ని స్వీట్లో వేస్తున్నాను చూసారా. తర్వాత యాలకుల పొడి వేయాలి. దీని మొత్తాన్ని బాగా కలిపి అంతా మిశ్రమం బాగా కలిసిపోయేటట్టు స్పూన్తో చక్కగా కలపాలి. తర్వాత దీన్ని చల్లార్చుకోవాలన్నమాట. తర్వాత మనం కుల్ఫీ గ్లాసులో పోసుకొని పొమోగ్రెనేట్ కూడా వేసి కలపాలి. ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా కుల్ఫీ రెడీ అవుతుందండి. గ్లాసులు మనం టూర్లో టీ తాగాం కదా అక్కడ నుంచి తీసుకొచ్చాను. అవన్నీ చక్కగా క్లీన్ చేసి అందులోనే నేను కుల్ఫీ తయారు చేస్తున్నాను అన్నమాట. దీనిలో స్టిక్ వేసి ఉంచామంటే తర్వాత తీయటానికి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో మనం ఐస్ క్రీమ్ లాగా తినటానికి పెద్ద గ్లాసులో వేస్తున్నాం అన్నమాట. ఇది లక్నోలో శర్మాజీ టీ స్టాల్ ఉందన్నమాట, ఫేమస్. అక్కడ ఇంత కప్పులో మనకి టీ ఇస్తారు. లక్నో ఫేమస్ చాయ్ వాలా. మనం అన్ని కప్పుల్లో నింపేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం అన్నమాట. ఇది ఓవర్ నైట్ పెట్టామంటే మార్నింగ్ కల్లా మనకి కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం కుల్ఫీ తయారు చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ, టేస్టీ, ఎమ్మీ.
మీరు తయారు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఎలా కుదిరిందో. నేను చేసే వంటలన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీని మీద మనం పొమోగ్రనేట్ డెకరేట్ చేద్దాం. చూసారు ఎంత కలర్ఫుల్గా, చూడటానికి కూడా లుక్ వైజ్ చాలా బాగున్నాయి. తింటుంటే ఇంకా ఎమ్మి టేస్టీగా ఉంటాయి. మనం ఇంకా కుల్ఫీల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మార్నింగ్ ఇలా తీసానమాట. ఒక బౌల్లో ఐస్ వేసేసి దానిలో కుల్ఫీ పెట్టడానికి రెడీ చేశాను అనమాట. తర్వాత ఇవి కొంచెంసేపు నీళ్ళలో ఉంచి తర్వాత తీస్తే ఈజీగా ఊడొస్తాయి అన్నమాట. రెండు చేతుల మధ్యలో గ్లాస్ పెట్టుకొని టర్న్ చేస్తూ ఉంటే కప్పు దానిలోంచి ఈజీగా వచ్చేస్తాయి కుల్ఫీలు. వాటిని మనం ఈ ఐస్ ట్రేలో పెట్టేద్దాం. అప్పుడే ఎక్కువసేపు వీడియో తీయటానికి మనకి ఈజీగా కరిగిపోకుండా ఉంటాయన్నమాట. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ వైజ్ కూడా ఎక్కడ తగ్గే పని లేకుండా మనకు పంచదార బెల్లం వేయకపోయినా కానీ ఎంతో ఎమ్మి టేస్టీతో కుల్ఫీ మనకి రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో పొమోగ్రనేట్ తగులుతూ ఈ సమ్మర్లో మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇవి ఇలా కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా వీటిని హెల్దీ కుల్ఫీ తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని హెల్దీ వీడియోలతో